తక్కువ చేయలేదు, మీకు కూడా ఎప్పుడు తక్కువ చేయలేదు. ఎందుకు తక్కువ అవుతాండే? నేను హైట్ అయినప్పుడల్లా అవి తక్కువ అవుతాండే కదా. అయినప్పుడల్లా పొట్టిగా అవుతాండే బ్రో. ఉండు నువ్వు ఆపనంట పాప ఉండంట. స్పూన్ తో ఏంది నీ చేత్తో? నీవేమేమి మంచి మంచి చేతులు కూడా కాదు నీవు ముందుగానే. అదా మా గరిటితో మా చేతులు గలీజ్ చేతులు ఉంటాయి, గలీజ్ చేతులు ఉంటాయి. ఏందబ్బా మా గలీజ్ చేతులతో? మా నీవు గలీజ్ చేతులను తీసుకోవడం లేదు. చల్ శుభోదయం. ఏమి నేను లేస్తే అట్లా మొత్తుకుంటుంది ఏమి మళ్ళా తప్పు లేకుంటే ఎట్లా ఇచ్చినప్ప లే 6 గంటలకు లే. 3:30కు నువ్వు లే, అందుకే నిన్ను లేపలే. 5:30కు నేను లే. అవునులే నువ్వు 6కు లే. ఇది వీరాన్ని ఎవరు లేపుతున్నారు? వీరా 5:30 అయింది, ఇంకా రెడీ కావాలి మనం. అంతేగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. మొత్తం అంతా రెడీ అయినాము. ఎక్కడికి పోతామమ్మా చెమ్స్? ఇప్పుడు మనం నర్సన్కోట ముత్యాలమ్మకి. వీళ్ళు క్రూరంగా 2 కోళ్ళని తెచ్చి ఇక్కడ బంధించినారు. చూడండి. నన్న భయపడద్దండి, కంగాలు బేడ, భయపడద్దండి. తీసుకో బాబీ, నువ్వు విచిత్రం చేస్తావన్నీ నాతో ఇది చేపిస్తాను. బిలాల్ యాక్టింగ్ నువ్వు చేయొచ్చు అట్లా. బిల్లాల యాక్టింగ్ లో పట్టు పట్టు బాబీ, పట్టు నెత్తిని కూర్చోబెడతా బాబీ. నేను తీసుకుంటే కాదు, దేవునితో నేను తీసుకుంటే కాదు రా. ఐఎమ్ కెమెరామన్ నేను. 12 సార్లు 6 కోళ్ళు పట్టుకున్నాను. అదేసి లక్ష్మి బాగిలి దూకుంటావా? ఏమంటే ఏమనే కెమెరా అంటే దూకుంటావా? నువ్వే కదరా ఎప్పుడే ఆన్ చేసే ముందు దూకుంటివి. వీరా ఫస్ట్ టైమా రావడము? ఎక్కడ అంటే నర్సన్కోటకి? అప్పుడు ఇప్పుడు చాలా ఏళ్ళ కింద పోయినామండి. చిన్నప్పుడు పుట్టినప్పుడు పిలుచుకోమంట. నేను కూడా చాలా ఏళ్ళ. చాలా ఏళ్ళు అయింది. పరిటాల రవి బాగుంది అది సమాధి. అమ్మ నువ్వే కదమ్మా వేయించేది? ఏంది ఫ్యూయల్ అంటే పెట్రోల్ వేయించాలంట. నాతో ఏంది? నెంగినాడు ఉంటేనే పనిచేసి ఇంధనం ఓపెన్ చేసుకొని నీట్గా. ఊరికే ఉండి అబద్ధాలు వాళ్ళు చెప్తారు. కాదంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. విష్ణు ఏదో బీగం తీస్తాడు అనుకున్నా, ఎక్కి దూకేసా. అవును కదా, నేను తీసుకున్నా. బెల్ట్ బెల్ట్ వేసుకునే కూడా రాదు. మైక్రోఫోన్ కి అడ్డం పడకూడదని అట్లా వేసుకున్నా. యాక్టింగ్ చేయొద్దులే, కవరింగ్. అవునా నిజమా? నేను అట్లా అనుకున్నా, వీడియో కట్టమని వెనక్కి చేసుకున్నా. నువ్వు బాగుంటావులే. కాదు అంటే ఏమైనా చిన్ననాటివి అమ్మ ఏమైనా మెమరీస్ అట్లా చెప్పకూడదా? నేను అమ్మ చిన్ననాటివి చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మెమరీస్ అమ్మ అట్లాంటి ఉంటాయి. అంటే అమ్మ ఏమైనా బిత్తిరే అట్లా ఆడిండేవి? ఏం బిత్తిరే అట్లా ఆడినాలే? నేనేమైనా చెడ్డీలు వేసుకొని డాన్స్ చేసింటినే? అట్లా కాదు, బిత్తిరే అట్లా అంటే మెమరీస్ ఉంటాయి కదా కొన్ని. నువ్వే గేర్లో వాకిలు తీస్తే సార్ అన్ని దూరి గలాట్లు తెస్తా అంటే గొడవలు గొడవలు ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళతో గొడవలు తెస్తా అంటే నీ ఏడు భయపడి వాకిల్ని బిగించుకొని లోపల పడి మా పాప బాబీ సైలెంట్ గాని. నోరు మూసుకో, యాలమో మాట్లాడతావు తప్పుడు మాటలన్నీ. ఇద్దరు ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్స్
రూమ్మేట్స్ కలిసినారు కదా, అయితే ఓల్డ్ మెమరీస్, మంచి ఆ, మెమరీస్ గుర్తు అది. చేసుకోండి జర్నీలో. మంచి మెమరీస్ ఇప్పుడు చెప్తారా లేదా ఇప్పుడు తినేటప్పుడు షేర్ చేస్తారా ఏమైనా? షేర్ చేస్తే తినేటప్పుడా అంటే ఆడేమన్నా పెట్టిస్తానా తినేకి? కాదమ్మా, మనం ఫుడ్ తినేటప్పుడు ఏమైనా చెప్తారా? ఏమైనా Food ఉంటాయి కదా, తినేటప్పుడు ఏమైనా జ్ఞాపకాలు అప్పుడువి? అప్పుడు జ్ఞాపకాలు ఏమన్నా ఏమైనా ఒక 20 ఏళ్ళ మనమేనంట. మీవి ఏమైనా అప్పుడు జుట్టు పట్టుకొని కొట్లాడుకోండి, అయ్యో మేము అట్లా ఎప్పుడు అట్లా కాదు bro. మనస్పార్థాలు వచ్చండి మాకు అట్లా మాకెప్పుడు మాకు మన స్వార్థాలు రాలేదు, జుట్టు పట్టుకొని కొట్టుకోలేదు కూడా. ఇంకా నువ్వు గిన పెడితే చెప్పలేను. కాదంటే ఏమైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటే అవి గుర్తు చేసుకొని ఇప్పుడు ఆనందపడండి. మాకెప్పుడు హ్యాపీ మూమెంట్స్. భోజనం చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు చెప్తా. ఓకే అండి. కాదంటే ఎన్నిసార్లు అమ్మని కాపాడేంటివి? అమ్మ నాకు ఫస్ట్ శుక్రవారం అనుకోకుండా నా మెల్ల తాళి వేసింది. అది చెప్పేసి అనుకోకుండా మెల్ల తీసి నువ్వే నాకు అర్థం మొగుడు అని చెప్పి తాళి వేసింది నా మెల్ల. Oh my God. ఎందుకు? ఫస్ట్ మొగుడు అని కాదు, అది మైక్రోఫోన్ పద్దు చేతికివా? ఓకే ఓకే సరే, అది అది అప్పుడు మాట్లాడదాము. ఎన్నిసార్లు కాపాడేంటి అంటే అంటే నన్ను ఎవరు కొడతాండ్రా కాపాడేకి ఎవరు కొడతాను అంటే? ఎవరు కొట్టరు, మేమిద్దరమే రౌడీలు. మామూలుగా నీ ఐడియా ప్రకారం ఎవరు కొట్టగలరు? మీ అన్న కొడతాండే కదా. మా అన్న కొట్టతాండలేదబ్బా, ఎప్పుడు కొట్టలేదు మా అన్న. వద్దు, మా అన్న ఎవరిని? బంగారు. అమ్మనే అమ్మని ఎప్పుడు కొట్టలేదు మా అన్న. కొట్టించుకునేదంటే అట్లా కొట్టడం కాదు. ఇప్పుడు వంటలు సరిగ్గా ఒక రోజు ఏదో మూడ్లో ఉండి పప్పు సరిగ్గా చేయలేదు అనుకో, ఓకే చమ్మని ఒకటి ఇడుస్తానే వెంటనే ఉరికెత్తుకుంటా పోతుంది, దమ్మని మళ్ళా పప్పు చేసుకొని ఇడి తీసుకొని వస్తుంది. నేనేమన్నా మళ్ళా ఒకసారి మటన్ సరిగ్గా చేయలేదు అనుకో, ఇట్లా 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 కొడతానే అట్లే. అన్ని బాగా చేస్తా. ఏంటి bro, అంత మాట అన్నావు? మటన్ ఎట్లా చేస్తారు ఆంటీ? మటన్ బిర్యానీ ఒక్కసారి ఎప్పుడైనా కానీ చేదురక్క లేదంటే ఏదో అప్పట్లో రాకుండా ఉంటుంది ఏమన్నా. మెరుపు తీగా ఒకసారి వచ్చి పోమ్మా అన్నట్టుంది. ఏమన్నా లేదు, బాగా చేసేది వంటలు. నా వంటలు ఇప్పుడైతే అప్పుడు భలే తిరుగుతాంటాం కదా అంటే ఇట్లా పిక్నిక్లకి అసలుకి ఎక్కువ ట్రిప్పులు తెలుసా విరా? మేము చిన్న ట్రిప్పులకి చిన్న చిన్న ట్రిప్పులు ఎక్కువ కదా, అప్పుడే బాగుండేది లైఫ్. చిన్న చిన్న ట్రిప్పులు తిరుగుతా తప్పిపోతా అంటే నువ్వు అప్పుడప్పుడు. నువ్వు తప్పిపోతా కాదు బ్రో, నువ్వు పిల్లోడివా? ఎవరు? నేను ఉంగరాలు కొట్టేసేది దొంగ. నేనా నువ్వా? నువ్వే. మేము ఎవరితో ఎల్లార్చి స్కూల్లో చాక్లెట్ డబ్బా కొట్టేసి వీడిని నింపి కట్టేసింది. చాక్లెట్ డబ్బా ఎందుకు కొట్టేసిండేది? వేరే పిల్లలు చాక్లెట్ పంచే, అంటే ఎవరు? గర్ల్ ఫ్రెండా? చాక్లెట్లు వేరే వాళ్ళకి ఇచ్చేకి. అదే గర్ల్ ఫ్రెండ్స్ కా? కారు కొన్నా ఇంకా వీరా ఉన్నాడు, భయం లేదు అనుకుంటాడు. లేదు, డ్రైవింగ్ నేర్చుకోవాలంటే నేను. అప్పుడు జర్మనీలో తోలుతాండి ఆంటీ, ఇండియా డ్రైవింగ్ కి లేదు అప్పుడు కూడా రాదు. లేదు రాదు నాకు డ్రైవింగ్ అయితే రాదు. నేను మా అమ్మలాగా లేనిది అట్లా అంతా ఒప్పుకోని టైప్ కాదు. నేను ఉండేది ఉన్నట్టు చెప్తా, రాదు నాకు డ్రైవింగ్. ఇప్పుడు ఆంటీని ఎందుకు లాగుతావు? నిజాయితీగా ఒప్పుకుంటానటమ్మా. నిజాయితీ నిజాయితీగా. నేను అట్లా కాదంటాడు. అవునా? అట్లాంటివా? నిజాయితీగా ఆంటీ ఇట్లా చెప్తాదే చెప్తాడు. చెమట వస్తుంది. స్టార్ట్ అయింది. చెమట వస్తుందా? స్నానం చేయాలి అందుకే అనేది. ఏసీ అసలు. ఏం లేదు, తలకాయ తిరుగుతుంది అలా కొడతానికి. నేనేమంటమ్మా? దిగిపోతా నేను. అయ్ స్నానం చేస్తే చెమట రాదా? నీకన్నా ముందు ఆంటీ డోంట్ వరీ, ఏసీ వేసినాము, నాకేం రాదా ఏ సిద్ధో, ఈ అమ్మకి వస్తుంది. చెమట రాకుండా ఏసీ వేసినా నేను. అదే కదా, 80 బాగా వస్తుంది. బ్యాక్ గ్లాస్ ఇంకా అయిపోలే ఇంకా ఎన్ని రోజులు ఫాగ్. అది ఫాగ్ కాదు, అది శివరాత్రికి వెళ్ళిపోతుంది అంతా. ఫాగ్ కాదు, అది వెనక. నువ్వు ఫాగ్ అనుకుంటున్నావా? ఏంటి? మా అమ్మ డాండ్రఫ్ అదంతా. ఏందో క్లైమేట్ కంట్రోల్ పెట్టినాను. ఎండలు వచ్చేసింది ఇంకా చూపించాల్సింది అడన్నా. అయ్యో, ఎక్కడ పిలిచిపోదాం చెప్పుతున్నా? ఎర్రగడ్డ హాస్పిటల్. ఎరగడ తీసేస్తారండి బిడ్డ హాస్పిటల్ తీసేస్తారు. అయ్యా బాధపడతారే మా అమ్మ. అయ్యో, ఎంత పని అయిపోయా?
విరిగ్గా పోయొద్దాము సేపు ఉండే మీకేం రాలి నాకేం ఎక్కిపోతాను చెమట. ఏసీ వేసినా అంటే ఇంకా చెమట. నువ్వు అంత దుబ్బగా నచ్చినావు, నీకు రాలే. మళ్ళా నాకు రాలేదే. కాదు నేనేం చేయాల, ఏసీ వేసినా నీకు ఆడ ఏసీ వస్తుంది. ఏసీ ఫుల్ హై మ్యాక్స్ పెట్టినాను. ఏం తెలివిగా కూర్చున్నా బాబీ మధ్యలో. ఏసీ వస్తుందంట నాకు డైరెక్ట్. అబ్బాయి ఏమ్మా, హై మ్యాక్స్? తీసుకునేది మేలని. లేదు, ఎందుకమ్మా డోర్ ఎందుకు తీసుకుంటావు? ఇట్లా ఊపుకో, ఇట్లా ఊపుకోనే. నీకైతే వస్తాడు ఆడ, నీకు మీ అత్తకి, మాకేం రాదు. బ్యాక్ వెంట్స్ ఉండవు బట్ అంతా కవర్ అవుతుంది లేండి కొంచెం. ఇడా బాబీ వాడ బెంగళూరులో పన్ను కట్టిండేది 1000 రూపాయలు ఇంతవరకు ఇలా. ఏం బాబీ మర్యాద తీసేస్తుంది. ఎక్కడైనా అమ్మ వాడు కొనియలే కదా. పందాలు కట్టే వరకే వాడు ఇప్పించుకుంటాడు. పన్నం ఇస్తే అమ్మని ఓడించినట్లయితుంది నాకు. అది ఎట్లయితుందిరా, నేను అందుకు. తెలిసినట్లు. పందెం మీలేదనుకో, అది సాగుతాన్నట్లు ఉంటుంది ఊడు అన్నమాట. కోడిపోయినట్లు ఇంకా. అవుతుంది నేను లేండి. ఇప్పుడు పొరపోకి దాన్ని నాకు అట్లా తీసుకోలేదు నీతో. సరేలే, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పందెం పెడదామా? నాయనా, ఆ? అసలే డబ్బులు వాడు పెట్టు, నేను పందెం కాస్తాను. లేదు, ఈసారి గ్యారంటీ ఇస్తాను. ఒకటి అడుగుతా తీసిస్తావా? తగ్గించేసి అవసరం లేదు. ఒకటి అడుగుతా తీసిస్తావా? చెప్పు ఏంది? నిజంగా నువ్వు అడుగు ఫస్ట్. ఇప్పుడు ఎండల కాలం వస్తుంది కదా, ఆ. ఏసీ తీసి అవును. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? తీసిందని చెప్పురా, అంతే కదా. తీసిస్తాలేమ్మా, ఏం పెద్ద సంగతి కానీ. వాడు 100 తీసిస్తా. ఏసీ ఏం పెద్ద సంగతి. మీరే ఇద్దరు తీసింది. ఇద్దరమా అంటే తీసిస్తాంలే. మేమిద్దరము ఏసీ తీసేస్తాము. నువ్వు వచ్చేసి ఏం చేస్తావు తెలుసా? నువ్వు చెప్పు. ఒక 200 జాకెట్లు కొట్టించుకో, ఇంకొక 400 లంగాలు కొను. కలర్ కొత్త కలర్స్ వచ్చినాయంట, రెయిన్బో కలర్స్. ఈ మధ్యన రెయిన్బో మిక్స్ చేసి సాట్రాన్ లో కొత్త కలర్లు వచ్చినాయి. నేను దాన్ని కొంటాన్నట్లు కాదు ఉండు, ఎందుకు చెప్తాను ఇంకా చెప్తా నీకు. అయ్యో నీకు ఓకే, రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్ని మొత్తం ఎవరైనా చీరలు కొంటే లంగాలు సలహా కొంటారు. ఇస్తానా, నువ్వు రోస్ట్ చేస్తానా బ్రో ఆంటీని? అంతేగా, అట్లాగా చెప్తానమ్మా. కొను అంటానా, నేనేమి నిన్ను కొనొద్దనడం లేదు. ఎట్లా చెప్తాను నాకు అర్థమైంది. రోస్టింగ్. నీకు ఎప్పుడు 24 గంటలు నేను ఎత్తేసే పని నీకు. ఏంది, ఎన్ని బట్టలు ఉంటాయి తెలుసా మా అమ్మతో? నీ ఊహకు అందదు అనమాట ఆ బట్టలు ఇచ్చి. కాదు. ముందు నుంచి అంతే. ఫస్ట్ ఆ నుంచి బట్టలు అంతలే. తక్కువగా నీకు కూడా నీట్గా కూడా ఎప్పుడు నీకు తక్కువ కూడా నేను చేయలేదు. తక్కువ చేయలేదు. నీకు కూడా ఎప్పుడు తక్కువ చేయలేదు. ఇల్లు ఎప్పుడు- ఎందుకు తక్కువ అవుతాండే? ఏం లేదు. ఎట్లయితాండే? వేరే నేను హైట్ వాళ్ళందరికీ అయినప్పుడల్లా అవి ఇస్తాను తక్కువ అవుతాండే కాదు. కదా? లేదు అట్లా. హైట్ అయినప్పుడల్లా పొట్టిగా అవుతాంటే బ్రో. దా ఉండు నువ్వు ఆపనంట ఆ పాప ఉండట. నువ్వు బెంగళూరు నుంచి వస్తానంటే ఒక 10 జతలు తీసి పెడతా అంటే కదరా. అదా నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఎప్పుడు థాట్ ప్రాసెస్ అనేది చేసినప్పుడు తెచ్చినాడంట, నాకు గుర్తులేదు. ఆయమ్మకి ఏంది ఉండదులే కానీ, గుర్తు ఉండదులే. అంతెందుకు మీ ఇద్దరు ఫస్ట్ ఆ రోజు కలిసినారు అడుగు, గుర్తుందేమో? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. మీ ఇద్దరిని నాకెట్టా తెలుస్తుంది? మీ ఇద్దరు కలిసిండేది, మేమిద్దరం కలిసిండేది కాదు, మీ ఇద్దరు నువ్వు కలిసిండేది. వీరు ఎప్పుడు కలిసినారు? నేను వీరా ఎగ్జాక్ట్ చెప్తాను. బాగా కోసము తపోవనం ఇంట్లోకి వీరా వచ్చిండ, కరెక్ట్ కదా? అవును బ్రో, ఎస్. ఆ రోజు నేను పద్దు ఎట్ట కలిసినామో చెప్తాను చూడు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ టైం కాకుండా మళ్ళీ ఆ తర్వాత నేను బీటెక్ జాయిన్ కాకముందు. ఓకే, సో అప్పుడు ఎక్కడ 80 ఫీట్ రోడ్లో ఈ పాప ఇంకొక ఫ్రెండ్ క్లాస్మేట్స్ పోతాంటారు. అప్పుడు మేమిద్దరం కలిసినాం. నిన్ను ఎప్పుడు చూసినానో చెప్పల్లా? నిన్ను కూడా నేను పద్దు నిజమా కాదు చెప్పని. పద్దు నిజమేనా? నిజమేనంట. అంటే నన్ను నిన్ను నేను ఎప్పుడు చూసినానో చెప్పల్లా? చెప్పు ఉండు చెప్పు. చెప్పల్లా? ఆ? వాళ్ళు ఇట్లా అవి ఉంటాయి చూడు, ఇట్లా చిలకలు కొట్టే వాళ్ళు ఇట్లా కిటికిటి అని కొట్టుకుంటూ పోతారు. నాకు డౌట్ బ్రో, నువ్వు కడుపులో ఉన్నట్లే చూసేసింటావు కదా అంటే. అంటే చెప్పు ఇప్పుడు. కడుపులో ఉన్నట్లే చూసింటాడు విష్ణు. వాడు సొంకిరోడు. ఏంది స్కూల్లో అప్రిసియేషన్లే అమ్మకి నా వల్ల, కాలేజీలో అప్రిసియేషన్, ఏ దొంగనా కొడుకనే. అప్రిసియేషన్ అన్ని చోట్ల అప్రిసియేషన్స్. అందుకేలే నేను ట్యూషన్ లో వంగబెట్టి సీడ్స్ కొడతాంట. ఎందుకు కొడతారు చెప్పు? వాంచి. ఆ? మీ అన్న పోయి ఫుట్బాల్ ఆడతాండే. అందరి ముందు పరుగు ఇంకెలా తలెత్తుకుంటావు? అవన్నీ ఆలగాని ఒకటి చెప్తాను. చెప్పు. బాబీ ఒక రహస్యం చెప్తా. ఈటీవీలో వచ్చింది. నువ్వు ఒక రహస్యం చెప్తా. ఈటీవీలో వచ్చింది. నువ్వు
లేదు చెప్పండి ఇంపార్టెంట్ ఓకే తెలుసుకోండి ఫ్రెండ్స్. ముఖ్యమైనవి తెలుసుకో. ప్రజలు గాని నువ్వు గాని తలకాయ పెట్టి చెవులు పెట్టి విను. ఆ, అట్టని చెప్తే వాళ్ళకు కూడా అర్థం కాదు. ఓకే. రేపు పొద్దున నువ్వు కుకింగ్ ఛానల్ పెట్టినా గానీ సైలెంట్ గా ఉండాలా. అంతే. కుకింగ్ మాత్రమే వినపడాలా. తొందరగా చెప్పు సోదొద్దు. ఇప్పుడు మనం టెంకాయ చెట్లు నాటుతాం కదా, ఆ టెంకాయ చెట్టు తెచ్చుకున్నప్పుడు బాగా లోపలికి ఎక్కువ గుంత తోగల. తోగిన తర్వాత ఎర్ర మట్టి ఎక్కడ యాడ పుంచుకుంటాడు. కూతురు వస్తాయి. లేదు చెప్పు. ఎందుకు ఇంటరప్ట్ చేస్తావు? లేదు దాంట్లో చెయ్యొద్దురా, వేరే వాళ్ళకి కూడా అర్థం కావు. వద్దులే. నీకే తిట్టి బారుతారు నిన్ను. ఒకసారి చెప్పు. చెప్పు. కింద ఒక లైన్ ఎర్రమట్టి వేయాం. ఎర్రమట్టి వేసిన తర్వాత మళ్ళీ దాని మీద 3 ప్యాకెట్లు ఉప్పు వేయాల, రాళ్ళు ఉప్పు. ఆ తర్వాత దీనికి ఆ చెట్టు ఉంటది కదా కింద ఏర్లు, అవునులే. దానికి ఎంట్రుకలు. ఎవరివి? నీ లవర్వి. అట్లా కాదమ్మా, ఏమైనా చేతపండు గిత్తపండు చేస్తాను. వద్దులే సీరియస్ ఫ్రెండ్స్ చెప్పు. అట్లా కాదమ్మా, ఎంట్రుకులు అంటే ఎవరు? మనుషులు ఎంట్రుకులా? ఎంట్రుకలు చెటాకు తండ్రి ఎంట్రుకలు కట్ చేసి వీరాకు లేవే. ఎంట్రుకలు ఇప్పుడు ఎవరైనా కూడబెట్టుకొని ఉంటారు కదా, చిక్కెంటుకలు ఇదిగో ఇట్లా విప్పి ఏర్లకి ఇట్లా చుట్టేసి పెడితే పెట్టి తర్వాత ఒక లేరు ఇసుక పోసేళ్ళ, తర్వాత పూడ్చేళ్ళ, ముగ్గేసి నిమ్మకాయలు ఏమేసి బుడ్సాలంటే ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు. ఈ వీర ఇంకా మా ఎముకలు కాదు, ఏమేమ్మా మొత్తము మళ్ళా. ఎముకలని గుర్తొచ్చింది బ్రో నాకు. యాక్చువల్ గా అయితే సాల్ట్ వేయాల్సిందే. వేసి చెట్లు ఎట్లా పెరుగుతాయో మన ఇంటి ఓనర్ అడుగు. ఓకే సరేలే. ఇప్పుడు అంత బాగా వస్తుందంట. దానికి పురుగు గాని ఏది పట్టదు, నరజిస్ట్ గాని కాయలు వచ్చిన అట్లాంటివి ఏమి కాయలన్నా కాస్తాయి లేదా? చింతకాయలు ఏమున్నాయి? నువ్వు కాస్తావు దానికి కాదు పిండి చేస్తావు. అదే ఒకరికి ఇద్దరు ఉన్నాము ఇప్పుడు. కూడా ఉండదు. ఇన్ని వాటర్ ఉన్నాయి కదా, ఎప్పుడు ఉంటాయి, ఫుల్ ఉంటాయి. ఆపల్లా ఉండు బాబీ, ఇక్కడ చూడు. ఆపమంటావా? ఎవడో వచ్చి మమ్మల్ని ఆపమను. అందుకు కాదు నేను ఆపమంటా అనేది, నువ్వేమైనా పోయేసావు నీళ్లున్నాయని. 2-3 సార్లు దిగింది. మళ్ళీ చేపలు పట్టుకుంటారా? ఎవరు వాళ్ళు పట్టుకురాలే. ఎంత బాగుంది చూడు. నువ్వు పట్టుకున్నావంట, పట్టుకొని వచ్చి తెచ్చేసినారట వేరే వాళ్ళు. కాదు ఇట్లా చోట చేపలు పట్టుకొని పొట్టు తీసి గడ్డికి చెక్కి మంచి లోపల పక్కన అదో పారాడుతాను నీళ్ళలో, అక్కడ ఎగురుతున్నాయి. ఈసారి పోవడానికి లేదు అక్కడ. చిన్న చేపలు తెస్తా, తలాకోటి కాల్చి తెల్లవారి పొడి బాగుంది. బాబీని అంట కదా నేర్పించింది. నాకే రాదు, వచ్చేసినామమ్మా. నాకు నేర్పించి బాబీ మర్చిపోయినాడు అండి. ఆడే సంతలో. అవును వీరా, తింటావు కదా ఇప్పుడు? నేను హలాల్ ఉంటే తింటా బ్రో. వితౌట్ హలాల్ నో. ఐ వాంట్ హలాల్ సర్టిఫికేట్ ఉంటే తింటా అంటే నేను నాన్ వెజ్. అమ్మవారికి వచ్చి అలా ఎట్లా చేపిస్తారు వీరా? ఏమి ఎక్కడైనా అదే కదా చేపించేది. గమ్మనుండు, అట్లా మాట్లాడద్దు. అమ్మవారి దగ్గర పవర్ఫుల్ అమ్మవారు అంటే ఏందనుకుంటాను, ముత్యాలమ్మ అంటే. ఆటను కొట్టే వాళ్ళు కూడా అలాల్ చేసి కొడతారు ఆంటీ. ఎవరు చేయరు, మేమైతే చేయం. చూడప్ప ఒకటి చెప్తున్నాను చూడి, అలాల్ చేస్తే
అదే అమ్మవారికి ఎక్కదు. అదే ఉండు, అదే అమ్మవారి ప్రసాదం కాదు. మొత్తం అంతా హలాలే కదా చేసేది. నువ్వు తలకాయ లేకుండా మాట్లాడద్దు. నీకు ఏమైనా హలాలు చేపించుకోవాలంటే ఒకటి కొనుక్కొని సపరేట్ చేపించుకొని తిను. అంటే హలాల్ అంటే ఏంది నాకు తెలియదు అసలు. అందరూ హలాల్ చేసి తినాలంటారు కదా మా పెద్ద. అది ఆడ మనం ఇంటికాడ అమ్మవారి దగ్గర అట్లా అమ్మవారి దగ్గర అట్లా చేయకూడదు. అమ్మకి ప్రసాదం ఎక్కదు, అట్లా మనకి తినేది కూడా తప్పది. కానీ వాళ్ళ వాళ్ళ అలా లేని వాళ్ళ ఊరు సాంప్రదాయాలు వాళ్ళ బ్రో. మా ఊర్లో ఎప్పుడు కూడా ఇట్లే కొట్టేది. మా ఊర్లో ఎప్పుడు వాళ్ళ పద్ధతి మన పద్ధతి మనది. ఎవరు ఇది వాళ్ళు అంతే. ఈ టౌన్స్ సిటీస్ లో ఇది అందరూ ఉంటారు కాబట్టి ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలా మనం? ఇక్కడే టెంపుల్, అదే టెంపుల్ వచ్చేసినాం. ఇదే అండి ఫేమస్, వెరీ 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 ఫేమస్ ముత్యాలమ్మ దేవాలయం. ఉంటారు పా, పక్క ఉంటారు పా. మేము 40 రూపాయలు 40 కొంటున్నాం. 20 రూపాయలు కడుగుతుంది. ఎవరు 20 రూపాయలు కడిగినామంటే ఇక ఇవే 40 రూపాయలు. అంత పూసామంది 80. సో ఇక్కడ ఇంత రక్తము ఇంత ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈగలు కూడా ఉండవు అనమాట. అది చిన్నప్పటి నుండి అదొక పెద్ద ఆశ్చర్యం అసలు. అంతా చూపి. పక్కన రా వాళ్ళు పోనీ. కాదు స్పూన్తో ఏంది నీ చేత్తో? నీవేమేమి మంచి చేతులు కూడా కాదు నీవు ముందుగానే. దాంతో తీసుకొని చేత్తో ఏంది నాన్న? కొట్టేసినాం నాన్న, ఇక్కడ కొట్టించేసినాం. ఏమ్మా మా దాంతో మా గలీజ్ ఉంటుంది. గలీజ్ చేతులు కదా, యాదంతా బాగుంటుంది వీరా. మా గరిటితో మా గరిటితో మా చేతులు గలీజ్ చేతులు ఉంటాయి. ఏందబ్బా మా గలీజ్ చేతులతో ఆయనకి బండ్లో నీవు గలీజ్ చేతులను తీసుకోవడం లేదు అసలు. స్పూన్తో ఇలా చాలా మంది అమ్మ గలీజ్ చేతులని తీసుకోలేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పొట్టేళ్ళు అవును. తినువేరా, ఫ్రెండ్లీగా ఉండు. పొడితో తిను, బాగుంటుంది. పొడి వేసుకో. అమ్మకు తినిపిరు అంత.
రాలే ఇంకా వెనకున్నప్పుడే పెట్టాను అప్పుడు మింద పెడతాను. కాదు కాదు అది కాదు అంటే పక్కన కూర్చుంది. రాలే నీకు కొట్ట ఛాన్స్ ఉన్నప్పుడు కొట్టకోకుండా సొల్లు పెట్టి ఇదో వీటికి వచ్చినప్పుడు కొడితే మింద పెడతాది. ఇట్లా నోట్లోకి పోయినాక కొట్టాను. నువ్వు తిను కాదు ఇప్పుడు ఓకే. ఆడ పెట్టేసే. ఫస్ట్ అది వచ్చేటప్పుడు ఏదో చెప్తానంటారు కదా ఆంటీ గురించి, అమ్మ గురించి. ఏదో అమ్మ తాలిబొట్టు వేసిండేది మీకు. అవునా? అది ఏమో మేము ఫోటోలు తీర్చుకునే పోయినాము. ఫోటోలు తీర్చుకునే పోయింటే అక్కడ నా మెల్ల ఏం లేదని చెప్పి మామూలు చిన్న చైన్ ఉంటే కనిపించదని చెప్పి ఆమె మెల్లది తాళి తీసి నాకు వేసేసింది. ఫస్ట్ మొగుడు అని చెప్పి ఆడున్న వాళ్ళంతా కొట్టింటారే. ఎందుకు కొడతారు? వాళ్ళకి తీటా కొట్టి తాలిబొట్టు ఎవరు వేయరు కదా. చేయను లేదని పక్కకు వెళ్ళిపోతాంది ఫోటోకి రాను. కరెక్టే అమ్మా, కానీ తాలిబొట్టు ఎవరు వేస్తారు అని ఎట్లా? అందుకే నేనే మొగడైంది. అదే కదా. చాలా అందుకే బంధము గట్టిగా బలపడింది అనమాట. గట్టి కొట్టరా? ఎందుకు కొడతారు? గట్టిగా చూడు, గట్టి కొట్టరా. అదే నీకు ఒక రోగం ఉంది. ఫస్ట్ గాడిదకి తాళి కట్టించి ఫస్ట్ పద్దుకు కట్టించింటే అవునండి. అబ్బా ఆ పని చేసింటే బాగుండేమో. నాకు ఐడియా అన్న రాలే. అది తెలియకుండా జరిగిపోయిందండి. దాని ఎఫెక్ట్ అది నువ్వు చేసి. మీ పెళ్లి ఎట్లా జరిగిండే? ఇప్పుడు ఏం అట్లా పోయి నాకు మెడకు వేస్తాను. ఊరికే అట్లా అంటే డాడీ తాళి కట్టేటప్పుడు అట్లా ఎప్పుడు ఎట్లా జరిగిండే మీది? మాది ఎప్పుడో మా వాళ్ళందరూ కలిసి కర్నూలులో చేసినారు పెళ్లి. సత్రము గుడిలో. ఎప్పుడు సత్రం యువతనైనా పెట్టుకొని సత్రంలో అట్లా మాట్లాడతావు. అందుకే సత్రం అని వస్తుంది నీకు. మా అన్న రాజు లెక్క చేసుకున్నాడు. నాకేం సత్రాల్లో పోయి చేసుకుంది. రాజు ఆంటీ రాణి. 100%. నువ్వు యువరాజు బ్రో. 100%. బా వీటికి వస్తుంది వాసన. ఏం మా స్మెల్ సంపింది ఎట్లే స్మెల్. బాక్స్లో ఫస్ట్ నా భార్య తిన్నాక ఇంకా ఎమ్మకలు వేయమ్మా. ఎమ్మకలు దయ్యే తినే ఎట్లుందో చెప్పు నానా. నువ్వు ఫస్ట్ ఎట్లుందో తిని చెప్పు. ఫస్ట్ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పమ్మా. ఎట్టేయచ్చులే ఏం కాదు. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. ఎట్లుంది వీరా? ఎట్లుంది? ఉడికిందా? బాగుందా? పెనం మీద చపాతి వేసి ఆయిల్ వేయకుండా చపాతి తిక్కి పెనం మీద వేసి అట్లా ఇట్లా తిప్పేసి దానిపైన వేస్తే బాగా పొంగుతాయి. పొయ్యి అంతా అదే వేడిలో అనిపిలే కానీ టేస్ట్ అదిరిపోయింది. కాదమ్మా, అది ఆ గ్యాస్ పొయ్యి మీద పెట్టి చేస్తావు నువ్వు. చేయకూడదు. ఎందుకో తెలుసా ఆ గ్యాస్ ఉండమ్మా నువ్వు ఒక నిమిషం ఉండమ్మా నువ్వు వీరు ఒక నిమిషం. ఆ గ్యాస్ దానికి వాడే గ్యాస్ ఏం తెలుసా? పెట్రోలియం నుండి వచ్చే గ్యాస్. అది ఈ కాదు ఊ కాదు, పెట్రోలియం నుండి యూజ్ చేసేది. సో అట్లా డైరెక్ట్ ఫైర్ తగలకూడదు అంటే దానికి. నువ్వు గోబర్ కానీ వేరేదైతే అట్లా. ఏం వీరా కరెక్టే చెప్పినా తప్పు చెప్పినా వీరా? గోబర్ గ్యాస్ బ్రో. నువ్వు తప్పు చెప్పు బ్రో. ఏదన్నా కరెక్ట్ చెప్తాను. మా అమ్మ మంచిదే. చూడు అట్లా కాదు. నువ్వు మంచిదానివనే నేను చెప్పినా. నా పిల్లోడు ఏమి కాదు అనలేదే. అంటే ఇప్పుడు తానా అంటే తందాన అన్నాడా? అదే అట్లా కాదు. నువ్వు చెప్పిన దానికి తానా అంటే తందాన అనలేదు కదా.
ఇంకా ఆఫ్ చేయకు. తాగేస్తాను ఆంటీ మొత్తం. తాగేవిరా జుర్రుకో. ఈడుంది కదా ఇది ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా నల్లనమాట. ఇట్లా ఫస్ట్ ఇట్లా ఇట్లా లేపి ఇట్లా నల్ల. పోయిరా. అర్థమైందా నీకు? నాకేంద్రే నేను చెప్పి లే ఏమా నేను చెప్పింటే ఆ వీడియో పెట్టి నువ్వు చెప్పుకుంటావా? నేనేం చెప్పుకుంటా? తీలే మాదర్ చేతి నేనే కదా నీకు అట్లా నీట్గా అట్లా ఎప్పటికీ అన్నం ఇట్లా కట్టు పెట్టకూడదండి. అది ఆ లాస్ట్ లో నుండి నీట్ పెట్టి మళ్ళీ ఇట్లా బ్యాలెన్స్ అంత నీట్గా అలా. ఎంత చెప్తాలే నా దగ్గరికి వచ్చినా అంటే ఫస్ట్ అన్నం ఎప్పుడు పెట్టకూడదు వదినా. అవును కూర చెప్తే ఇంకా నువ్వు. ఆమెకు తెలియదులే సాంప్రదాయాలు. ఎత్తుకోవిరా బాగా కలిపేయాల. కలుపు. బాగా కలుపు. నేను పక్కన తెచ్చి లేవే ఇలా నీట్ కలుపు కలిసల్లా. ఏది కుడితే అనుకుంటే బ్రో అట్లా కలుపు. ఏమంటే చాలా పులిసే కలుపు అంటే పులిసే బాగుంటుంది. లక్ ఉండాలా బ్రో, లక్ ఉండాలా బ్రో. పులిసేసి పులుసు ఎక్కువ మనకు బ్రో ఆంటీ చేతిలో తినాలంటే లక్ ఉండాలా. నాకు తినాలంటే నేను పెళ్ళామా ఏమన్నా అన్ని రెండు కలు. అయ్యి ఫ్యాన్ వేద్దాం. ఫ్యాన్ ఉండకూడదు. ఆ మజా వేరే ఉంటుంది. ఫ్యాన్ ఉంటే త్వరగా ఉందా ఫ్రిడ్జ్ లో? ఒలే ఎక్కడ తలకాయ లేనడుగురా తలకాయ తీసేవాళ్ళు మ్యూజియంలో పెట్టుకోవాలి. చాలేండి మజా అంటే ఆ మజా వేరు. చాలేండి. నాకు బలి ఇష్టము అట్లా మజా కానీ ఏంటంతా అవును స్ప్రైట్ ఉందా అండి? అదే కదా చెప్పిండేది. స్ప్రైట్ రైట్ కానీ బిందు కానీ బాగుంటుంది. బిందు తాగను నేను. స్ప్రైట్ కానీ బిందు బాగుంటుంది. బిందు నేను కూడా తాగాను. థమ్స్ అప్ కానీ మజా కానీ ఇట్స్ అమేజింగ్. బట్ రండి చూడండి నాటికోడి చికెన్. భయపడతాను వాళ్ళు. నసలకోట ముత్యాలమ్మకు పోయినామా 2 పుంజుకోళ్ళు తీసుకోపోయినాము. తెచ్చి నాటికోడి పులుసు లైట్గా అదే వేసి బగారా రైస్ సూపర్. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఏం చెప్పినావు ఇలాగే చేసుకుంటే? చెప్తా త్వరలో. భోంచేస్తున్నాము మీ బదులు కూడా మేమే భోంచేస్తున్నాము. ఏమనుకోతుంది? బాయ్.